15న కామారెడ్డిలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ. రాహుల్ గాంధీ, ఖర్గే, సిద్ధరామయ్యలకు ఆహ్వానం. నేడు ముఖ్య నేతల సమావేశం, సభాస్థలి పరిశీలన. బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలని అధికార కాంగ్రెస్ నిర్ణయించింది. తద్వారా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాల మద్దతు కూడగట్టుకోవాలనే వ్యూహరచన చేస్తుంది. ఇందులో భాగంగా ఈ నెల 15న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ తలపెట్టింది. దీనికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తారా, మరి ఎవరిని తీసుకొస్తున్నారు అనేది చర్చ జరుగుతుంది. మరి ఎందుకు కామారెడ్డిలోనే పెడుతున్నారు? కామారెడ్డి డిక్లరేషన్ అంటే బీసీ డిక్లరేషన్ కామారెడ్డి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ఆ కామారెడ్డిలోనే స్టార్ట్ అయింది. మరి బీసీలకు 42% స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు మరి రాజ్యాంగ పరంగా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మేము అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాం. ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, మండలిలో తీర్మానం చేస్తాం, రాష్ట్రపతికి పంపించినాం. అక్కడ పెండింగ్లో ఉంది బిల్లు. ఇక్కడ ఏం జరుగుతుంది? మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్కి పంపించడం, మళ్ళీ గవర్నర్ తీసుకెళ్ళి మళ్ళీ రాష్ట్రపతికి పంపించిండు, అక్కడ పెండింగ్లో ఉంది. ఇట్లా కాదు అని చెప్పేసి మళ్ళీ బిల్లు ప్రతులను తీసుకెళ్ళి మళ్ళీ గవర్నర్ని కలిసి మీరు ఆమోదం తెలియజేయాలి అని చెప్పేసి అట్లీస్ట్ పార్టీ పరంగానన్నా ఆమోదం తెలియజేయాలన్న కోణంలో మళ్ళీ ఒక ప్రయత్నం అయితే చేసిండ్రు, అది పెండింగ్లోనే ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ పరంగా ఒక జీవో తీసుకొచ్చి ఆ విషయం అందరికీ తెలిసిందే. కామారెడ్డి డిక్లరేషన్ మాట ఇచ్చిన ప్రకారం 42% రిజర్వేషన్లను తీసుకెళ్లాల్సిన అవసరం మా పైన ఉంది అని ముందుకు వెళ్తూ ఉన్నారు. దీనికి భారతీయ జనతా పార్టీ మోకాలు అడ్డుతుంది. ఎందుకు అంటే 42% బీసీలకు ఇవ్వడానికి మాకేమో అభ్యంతరం లేదు, కానీ మీరు 42% బీసీలు అని చెప్పి 10% ముస్లింలకు ఇవ్వడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మతపరమైన రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమని వాళ్ళు ఖరాఖండిగా చెప్తున్న నేపథ్యంలో మరి ఆ 10% తీసేసి ముందుకెళ్తారా వీళ్ళంటే? వీళ్ళకు ఆ ప్రేమ లేదు, అట్లా లేదు. సరే, ఆ 10% కోసం ముస్లిం సమాజం అంతా ధర్నాలు రాస్తారోకాలు చేస్తున్నారంటే అది లేదు. కనీసం మీరు గవర్నర్ దగ్గరికి పోయినప్పుడు అదే ముస్లింల మీద ప్రేమ ఉంది 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 అని చెప్పుకుంటున్న ఎంఐఎంఓలే రాలే. ఎంఐఎం అధినేత అక్బరుద్దీన్ ఓవైసీ కావచ్చు, అసదుద్దీన్ ఓవైసీ కావచ్చు, వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, ఒక్కడు రాలే. వాళ్ళకి ఏడుందా ప్రేమ? మీరు బలవంతంగా ముస్లింల మీద రుద్దుతున్నారు తప్ప వాళ్ళు ఏమైనా మీకు చేస్తున్నారా? అడిగిన వాళ్ళే లేరు. ఎవడని అడుగుతుండా కనీసం? పాడి ఆక్వా రంగాలకు ఫసల్ బీమా, పంట కోతల తర్వాత నష్టాలకు పథకం వర్తింపు, ప్రతి రైతుకు గుర్తింపు కార్డు, భూమికి జియో ట్యాగింగ్. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ నిర్ణయం తీసుకున్నారట. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను కేంద్ర ప్రభుత్వం మరింత విస్తరించనుంది. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల సమయంలో రైతులకు భరోసా కల్పించడానికి అమలు చేస్తున్న ఈ పథకాన్ని పాడి ఆక్వా రంగాలకు వర్తింపజేయాలని, కోతల తర్వాత కూడా బీమాను కొనసాగించాలని నిర్ణయించింది. అదే సమయంలో ప్రత్యేక నియంత్రణ సంస్థను కూడా ఏర్పాటు చేయనున్నారట.